తరువాతి 16వ ఆదివారం వరకు ఈ రోజున ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము సామెతలు 30వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు తెలుగులో అభిషిక్త, ఇంగ్లీష్లో సంహిత చదువుతారు. The occasion of Youth Sunday, the scripture reading is taken from Proverbs chapter 30, verses 1 to 14. Do not slander a servant to their master, or they will curse you, and you will pay for it. They are those who curse their fathers and do not bless their mothers, those who are pure in their own eyes, and yet not clean for their filth. Those whose eyes are ever so haughty, whose glances are so disdainful, those whose teeth are swords, and whose jaws are set with knives, to devour the poor from the earth and the needy from among their mankind. This is the word of the Lord. Telugu. యువజనుల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం సామెతలు 30వ అధ్యాయం 10 నుండి 14వ వరకు. దాసుని గూర్చి వాని యజమానితో కొండెములు చెప్పకము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడు అగుదువు, తన తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికెక్కి వచ్చిన వారి తరము కలదు. వారి కన్నురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు, మనుష్యులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లు. ఖడ్గము వంటి పళ్ళను, కత్తి వంటి దవడ పళ్ళ గల వారు తరము కలదు. ఈ వాక్యం ఇంత పర్యంతం. ఏర్పాటు చేయబడిన నూతన పాఠ్యభాగము పత్రికా పాఠ్యభాగము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుంచి 6వ అధ్యాయం 10వ వచనం వరకు. జయశ్రీ గారు తెలుగులో, సంజయ్ గారు ఇంగ్లీష్లో చదువుతారు. ఫస్ట్ ఇంగ్లీష్లో. For this special Youth Sunday, New Testament scripture reading, Galatians 5th chapter, from 25th verse to 6th chapter 10th verse. If we live in the Spirit, let us also walk in the Spirit. Let us not become conceited, provoking one another, envying one another. Brethren, if a man is overtaken in any trespass, you who are spiritual, restore such a one in the spirit of gentleness, considering yourself lest you also be tempted. Bear one another burdens, and so fulfill the laws of Christ. For if anyone thinks himself to be something, when he is nothing, he deceives himself. But let each one examine his own work, and then he will have rejoicing in himself alone, and not in another. For each one shall bear his own load. Let him who is taught the word share in all good things with him who teaches. Don't be deceived, God is not mocked. For whatever a man shows, that he will also reap. For he who sows to his flesh will of flesh reap corruption, but he who sows the Spirit will of the Spirit reap everlasting life. And let us not grow
weary while doing good, for in due season we shall reap if we don't lose heart. Therefore, as we have opportunity, let do good to all, especially to those who are of the household of faith. Thank you. విభజన రాజధాని కొరకై ఏర్పాటు చేయబడిన కొత్త నిబంధన పాఠ్యభాగము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 6వ అధ్యాయం 10వ వచనం వరకు. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతున్నాం. ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరినందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనబడిన ఎడల ఆత్మ సంబంధులై మీలో ప్రతివాడు తాను శోధింపబడవానేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలేను. ఒకని భారం ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనాను అట్టి వాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొనబడిన ఎడల తను తానే మోసపరుచుకొనొచ్చు. ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తన బట్టియే అతనికి అతిశయం కలుగును. ప్రతి వాడును తన బరువును తానే భరించుకొనవలెను కదా. వాక్యోపదేశమును పొందువాడు ఉపదేశించు వానిని మంచి పదార్థములన్నిటిలోని భాగ్యం ఇయ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయెను. ఎలా అనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పంట కోయను. మనము మేలు చేయటి అందు విసిరికి ఉండుము. మనము అలయక మేలు చేసిమే గాని తగిన కాలం అందు పంట పోతాము. ఈ వాక్యం సువార్త పాఠ్యభాగంలో మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 24 నుంచి 34 వరకు. ఇంగ్లీష్లో డాక్టర్ రీమా గారు, తెలుగులో శ్రావ్య వస్తుంది. స్పెషల్ సాంగ్ ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ అంటే నాకు